జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన 3వ అధ్యాయము 21వ వచనము. పాపమును, శరీరమును, లోకమును జయించినచో దేవునితో పాటు ఆయన బిడ్డలముగా తన సింహాసనమందు కూర్చుండనీయను. ఓపికతో సహనముతో విజయమును సాధించుటకై, విశ్వాస జీవితము జయకరముగా జీవించుటకై నియమముగా క్రమముగా బహు జాగ్రత్తగా మన రక్షణను కాపాడుకుంటూ దేవుని వైపు చూచుచు, నిందలను భరించుచు, శోధనను సహించుచు, జీవ కిరీటమను బహుమానమును పొందుటకు ఆత్మానుసారముగా జీవించుచు, కన్నీటి ప్రార్థన, వాక్యపు వెలుగు కలిగి దేవుని ప్రతినిత్యము ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు నిన్ను అంతము వరకు భద్రపరిచి తన కృపలో విజయమును దయచేయునుగాక. ఆమేన్.